బాగు చేస్తామని అందరికీ అందరికీ. విజయనగరం జిల్లా డెంగాడ మండలంలో నిర్వహించిన మీడియా సమావేశంలోని జనసేన ఉత్తరాంధ్ర మహిళా రీజనల్ కోఆర్డినేటర్ తమ్మి లక్ష్మీరాజు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదుర్కొనే శక్తి లేక కొందరు అనవసర విమర్శలకు పాల్పడుతున్నారని అన్నారు. గత పాలనలోని జరిగిన అంశాలను గుర్తు చేసుకోవాలని వైసీపీ నాయకులను సూచించారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు. జనసేన పార్టీ ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతుందని తెలిపారు. టీం ఉందా టీం చెప్తుంది ఏంటంటే మీకేమైనా పిచ్చి పెట్టింది ఎర్రి పెట్టింది అర్థం అవట్లేదు. మీరేంటంటే చేతండ్రు, ఎగిరే పక్షికేమో మసాలా నూరుతుండ్రు. ఎంత నూరినా వేస్టే, మీకు పక్షి దొరకదు, మాంసం రాదు. మీరు ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు కోసం మాట్లాడితే కనీసం ప్రజల్లో మేము ఉంటామని అనుకుంటున్నారు. ఓకే, మీరు మాట్లాడిన క్యాస్ట్ కోసం మేము మాట్లాడితే బాగోదు కనుక ఒక విషయం చెప్తున్నాం. రాష్ట్రంలో మత్స్యకారులకు సమస్య వస్తే బోట్లు కాలిపోతే స్పందించింది ఎవరు? అతనే కదా, పవన్ కళ్యాణ్ గారే కదా. అప్పుడు ఆయన ఏ కులమా తెలుసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి గిరిజనులు ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి కోసం దేశం కాదు ఖండాంతరాలుగా మాట్లాడుకుంటున్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ పార్టీ, ఏ కులం తెలుసు కదా, తెలుసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి పెదపెంకి అనే గ్రామం ఉంది, అక్కడ ఎస్సీ సోదరులు ఇబ్బంది పడుతున్నారు. పెదపెంకి గ్రామంలో బాధకాల సమస్య ఉంది. ఇవన్నీ బయట తీసింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు కూడా మీకు అసలు రాజకీయం తెలియదు, ప్రజా సమస్యలు తెలియవు, అభివృద్ధి తెలియదు, ఏ మినిస్ట్రీకి ఎవరికెత్తే మినిస్ట్రీ పదవులు చేయాలో తెలియదు. కానీ మీరు పొలమని 175కి 151 వచ్చి పొంగిపోయి ఒక 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని అతలాకుతలాన్ని చేసేస్తే మీరు చేసిన అతలాకుతలాన్ని ఇప్పుడు మళ్ళీ సరిదిద్దడానికి మా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పైన మోడీ గారు కలిపి 2 సంవత్సరాలకి ఎన్ని కష్టాలు పడుతుంటారో తెలిసి కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి దేశ స్థాయిలో వస్తున్న పేరుని తట్టుకోలేక మీరేమో ఈరోజు కులం అనేసి ఒక